తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, రేపు 6వ తారీఖు మంగళవారం సంకష్టహర చతుర్థి రాబోతోంది. లంబోదర సంకష్టహర చతుర్థిగా పిలువబడేటటువంటి ఈ చతుర్థి విశేషం ఏమిటి, ఎట్లా వినియోగించుకోవచ్చు? ఖచ్చితంగా అంటే మరి సూర్యాస్తమయం సమయానికి చవితి ఉండాలి కదా, దాన్నే మనం చూసుకుంటాం. అవును, అవును. సో మరి 6వ తారీఖు ఎట్లా, ఏం చేయాలి, ఎటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఈ చవితిని వినియోగించుకోవచ్చు అక్క? తప్పకుండా చెప్తాను పద్మిని. కొంతమంది ఏమో పంచమి గడియలు కూడా ఉండాలి, మనం ఎట్లయితే ఏకాదశి చేసేటప్పుడు ద్వాదశి గడియలు ఉండాలని అంటారో, ఇది కూడా అలానే చవితి అయితే పంచమి గడియలు కూడా ఉండాలని అంటున్నారు. కానీ సూర్యాస్తమయం కదా, సంకటహర చతుర్థి మాత్రం అసలు మనం సూర్యాస్తమయానికి పూజ చేసుకుంటాం కాబట్టి కంపల్సరీగా ఆ టైంకి అయితే చవితి ఉండాలి కదా. అవునా కదా? అవును, 100%. అందున బహుళపక్ష వచ్చేటటువంటి తిథులన్నిటికీ కూడా సూర్యాస్తమయం తర్వాతే ప్రాధాన్యత. అవును కదా, మనకి తెలిసిందే. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆ రోజు సాయంత్రం తప్పకుండా చేసుకోవాలి. పొద్దునే లేచి మీ అందరికీ తెలిసిన విషయమే, చక్కగా తలార స్నానం చేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం పూట పూజ చేసుకోవాలన్నమాట. ఓకే. అయితే మరి లంబోదర సంకటహర చతుర్థి, లంబోదరుడు అంటే చాలా పెద్ద ఉదరం కడుపును కలిగిన వాడు, అంటే చాలా పెద్ద పొట్ట ఉన్నవాడు అని అర్థం అనమాట. ఇక్కడ మీరు ఈ లంబోదరుడిని చూస్తే గనక మీకు ఏం గుర్తుకొస్తుంది, ఏం చేస్తే మనం స్వామిని ఆకర్షించగలుగుతాము, ఆకట్టుకోగలుగుతాము, అలాగే స్వామివారి అనుగ్రహం పొందగలుగుతాము అని అనుకుంటే గనక వినాయక ఉత్పత్తి చూస్తేనే మనకు అనిపిస్తుంది అనమాట. అంటే తల్లి ప్రేమ నుంచి పుట్టినవాడు. ఒక పిండి అయినా సరే మహిమాన్వితమైన శక్తిగా ఆవిర్భవిస్తుంది అని చెప్పడానికి వినాయక జననం ఒకటి ఆ ఘట్టం అనేది చాలా మనకు అర్థమవుతుంది అనమాట. అంటే అమ్మవారి ప్రేమ, శక్తి అన్నీ కూడా బుద్ధి, కుశలత, అవునా కదా, అన్ని కలగలిపిన రూపం వినాయకుడి కింద చూపించుకోవచ్చు. అలాగే మీరు చూస్తే గనక స్వామివారి తల, అంటే రాక్షసుడైనా సరే నన్ను గుర్తుపెట్టుకో స్వామి అని అంటే, అంతే కదా. గజాసురుడు రాక్షసుడు, చాలా ఇబ్బంది పెట్టాడు. శివుణ్ణైనా సైతమే కడుపులో పెట్టుకున్నవాడు. అవును, అలాంటి వాడిని కూడా మళ్ళీ అయ్యో కోరిక తీర్చాలి అనేంత ఇష్టం అన్నమాట. భక్తి అంటే చాలు ఆయనకి లొంగిపోతాడు కదా ఈశ్వరుడు. సరే నీకు ఎప్పుడు కూడా నువ్వు గుర్తుండిపోయేలాగా నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆ వరం అనేది, అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఎలా ఉంటుంది అనేది వినాయకుడి చూస్తే కనుక మనకి అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తే మనం చంద్రుడికి సంబంధించింది, మనకి ఎప్పుడు కూడా ఎలాంటి బాధలు ఉంటాయి, మానసిక బాధలు అనేవి ఉంటాయి. మానసికం అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోవడము, పిల్లవాడికి ఉద్యోగం రాకపోవడము, పిల్లకి ఉద్యోగం రాకపోవడం, అన్నీ బాగున్నాయండి, లాస్ట్ మినిట్ వరకు వచ్చి ఆగిపోతుందండి ఏ పనైనా కూడా. ఇల్లు కట్టుకోకపోవడం, ఇవన్నీ కూడా రిలేటెడ్ దేనికి కేంద్రం? మనసుకి రిలేటెడ్. అవునక్క, మైండ్ కి రిలేటెడ్ అనుకో. ఇక్కడ ఈ ఆలోచన అనేది దేనికి సంబంధించింది అంటే మూన్ కి సంబంధించింది. అవునా కదా? అవునక్క. ఏ ఒక్క జాతకంలో అయినా కూడా నాకు అనిపిస్తుంది ఎక్కడో అక్కడ మూన్ డెబిలియేట్ అయి ఉంటాడు మనకి. ఇక్కడ ఉంటే చాలా బాగుంటుంది, ఇక్కడ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ లో ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అండి, ఇది బాగుంటుందండి. సెకండ్ హౌస్ లోనండి ఈ ప్రాబ్లమ్స్ అండి, ఇది బాగుంటుందండి. అట్లా ఎక్కడ చూసినా కూడా మూన్ 12 హౌసెస్ లో ఉంటే ఎక్కడ ఉన్నా కూడా ఏదో ఒక ప్రాబ్లమ్ ని మాత్రం ఇస్తుంది. అవునా కాదా? అంటే మరి ఆ ప్రాబ్లమ్స్ ని ఎట్లా మనం క్లియర్ చేసుకోవాలి అంటే, మనకి ఋషులు కూడా చూడు, పెద్దవాళ్ళు కూడా చూడు, పూజలు ఎలా పెట్టారు అని అంటే, మూన్ కి సంబంధించింది ఎక్కడున్న ప్రాబ్లమే కాబట్టి అసలు టోటల్ గా అసలు మనం పూజలు అనేది మూన్ కి సంబంధించిన సైకిల్ తోనే చేసుకుంటూ వెళ్తాం మనం. అవును, అవునా కాదా? కాబట్టి ఇక్కడ కూడా మనము సంకటహర చతుర్థి చక్కగా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడు ప్రతి నెల చేసుకునే ఏర్పాటు అందుకే చేశారనమాట. ఈతి బాధలు, అందుకనే పేరేం పెట్టారు, సంకటహరము అని పెట్టారు. ఎలాంటి సంకటాలైనా కూడా తొలగిపోతాయి అని చెప్పారనమాట. ఖచ్చితంగా ఇక్కడ మనం ఏం చేయాలి ఏమండి, మేము ఉపవాసం ఉండలేమండి. సరే ఎంతసేపు తినకుండా ఉంటావు, ఉండు, అంటే మధ్యాహ్నం స్వామివారికి ఏమి ఇష్టం అనేది ముందు పెట్టుకో. ఎందుకంటే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళావనుకో, ఎవరైనా చీర పెట్టారనుకో, పద్మిని నీకు
ఎల్లో అంటే చాలా ఇష్టం కదా అని అవును. అంటే అవును. ఎల్లోకి పింక్ అంటే అబ్బా చాలా చాలా ఇష్టం. ఇష్టం. అట్లా అలా అన్నమాట. అందుకని స్వామివారికి ఏమి ఇష్టం? గరిక అంటే చాలా ఇష్టం. ఓకే. సరే నువ్వు ఉండ్రాళ్ళంటే పోనీ చాలా కష్టపడాలనుకో. పోనీ అవును. గరికకైతే కష్టపడక్కర్లేదు కదా! అవును. మందార పూలైతే కష్టపడక్కర్లేదు కదా! హ్మ్. పోనీ మందార పూలు దొరకలేదు. ఎర్రటి పూలకైతే కష్టపడక్కర్లేదు కదా! అవును. ఇలాంటివన్నీ స్వామివారికి అని చెప్పి సేకరించుకొని పూజ చేసుకోవడము. అలాగే ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడితే చాలా మంచిది. 21 ఉండ్రాళ్ళు అనేది నైవేద్యంగా పెట్టడం. స్వామివారికి ఇష్టమున్న స్తోత్రం అది చదువుకోవడం. పూజ 16 రకాల ఉపచారం చేసుకుంటే స్వామివారు వచ్చారు, కూర్చున్నారు చక్కగా అనేది మనకు అర్థమవుతుందనమాట. అలా నెమ్మదిగా, నెమ్మదిగా మనం పూజ చేసుకునే విధానాన్ని హ్మ్. మనం చూసుకుంటూ వెళ్ళడమే అన్నమాట. రైట్. ఆ రోజు మంగళవారం అయ్యింది. ఆశ్లేష నక్షత్రంతో కూడి వస్తోంది. దీనికి ఏమైనా ప్రాముఖ్యత ఉందా? మంగళవారం చేస్తే గనక అంగారక చతుర్థి అని అంటారు. అవును. మంగళవారం గనక సంకటహర చతుర్థి వస్తే అంగారక చతుర్థి అని అంటారు అవును. అన్నమాట. మీరు చూస్తే గనక వినాయకుడికి కూడా సింధూరం రాస్తారు. సింధూరము అనంటే ఎర్రని వర్ణమే కదా! ఆ ఎరుపు వర్ణమే కుజుడు వర్ణం. ఆ సింధూరంలో ఉన్న ఎరుపు ఉంటుంది చూసావా? ఆ వర్ణమే కుజుడికి సంబంధించిందనమాట. అంటే కుజుడికి సంబంధించిన బాధలు కూడా ఏంటి? కుజుడు ఏం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు? ఏమి చేయడని అడగండి అక్క. అందరూ అన్నీ చేస్తారు. డబ్బు. అందులో కుజుడు అసలు "ఏ మేరా అడ్డా హై" అంటాడు. దిస్ ఈస్ మై ప్లేస్. ఐ హావ్ టు డూ ఇట్ అంతే. ఇంకా వేరేది ఏం ఆలోచన ఉండదన్నమాట. 2025ని మీరు చూసాంగా. చూసారు కదా! తెలిసిపోతుంది. అంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు కదా తెలుసా? బావుంటే బావున్నట్టు, బాలేకపోతే బాలేనట్టు. ఈక్వలెంట్ టు గాడ్ అన్నమాట ఇంకా. వావ్! వావ్! ఈక్వలెంట్ టు గాడ్ రిజల్ట్స్ ఇస్తాడు. అందుకనే ఆయన నెంబర్‌కే గాడ్స్ నెంబర్ కిందకి ఆ. ఇచ్చున్నారేమో అని అనిపిస్తుంది. అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా కుజుడికి రిలేటెడ్. ఇటు మీరు చూసుకుంటే ఆంజనేయ స్వామి కుజుడికి రిలేటెడ్. అవును. వినాయకుడు నరసింహస్వామి. నరసింహస్వామి కుజుడికి రిలేటెడ్. అట్లాగే వినాయకుడు కుజుడికి రిలేటెడ్. హ్మ్. అంటే ఎంతో మంది దేవీ దేవతల్ని కూడా హ్మ్. రిలేట్ చేసి పెట్టారు. అదిగో చూడు. నిజంగానే ఎంత బుద్ధిగున్నారో ఆ, అన్నదమ్ములు. రాబోయ్ ఇద్దరం కలిసి ఆ. ప్రాబ్లమ్ ని క్రియేట్ చేద్దాం అని చెప్పి మంగళవారం ఆశ్లేష నక్షత్రం కలిసి వచ్చింది. ప్రాబ్లమ్ ని ఇద్దరు solve కలిసి చేసేస్తారు. సాల్వ్ చేద్దాము అని చెప్పి. బుజ్జికన్నలు ఇద్దరు. చూసావా ఈ క్వశ్చన్ కి అరైజ్ అవ్వక మునుపే ఆ, మనం ఈ బుక్ చూడడము, ఈ ఫోటో Exactly. చూడడం అనేది మనం చూసాము. ఎగ్జాక్ట్లీ ఇది మంగళవారము ఆశ్లేష నక్షత్రం కలగలిస్తే ఏంటనంటే అదే అన్నమాట. ఇదే. ఆ చక్కగా బుద్ధిమంతుడైన వినాయకుడు, ముద్దులొలికే సుబ్రహ్మణ్య అందగాడైనటువంటి సుబ్రహ్మణ్యుడు. సూపర్. మా పద్మినికి టెక్కెక్కువ కొడుకు పుట్టేశాడు. సుబ్రహ్మణ్య పుట్టేశాడు అని. నో టెక్ సాక. ఏం లేదు మా అమ్మాయి మొన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేశం పంపించలేదు, సేమ్ అలానే ఉన్నాడు. అవును. అందగాడు అన్నప్పుడు తల్లికి టెక్కులేక ఏముంటుందమ్మ ఇంకా. ఆయన అనుగ్రహంతో పుట్టాడు కదా. అదే, అదే. అందగాడే పుట్టాడు. తల్లికి కాకి పిల్ల ముద్దండి. తెల్లకాకిది. సూపర్. అది. మరి ఆశ్లేష నక్షత్రం విశేషం కూడా ఒక్కసారి చెప్పండి అక్క. చెప్తాను. ఆశ్లేష నక్షత్రం ఏంటి అని అంటే హ్మ్. ఎవరైతే రాహుకేతువులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఆశ్లేష నక్షత్రం రోజు చేసుకుంటే చాలా మంచిది. ఇది మనం ఒకసారి వీడియో చేద్దాము. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో ఆశ్లేష బలి పూజ అని చెప్పి చేస్తారన్నమాట. అవును. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రూపంలో సర్పాలకి ఇబ్బంది పెట్టే ఉంటారు అనేది ఎక్కడైనా రాహుకేతులు ఏ ప్లేసెస్ లో చూసినా, మళ్ళీ జాతకాలు ఎక్కడ చూసినా అవునండి మీరు ఏదో ఒక ఇబ్బంది పెట్టే ఉంటారు అన్నట్టుగా కనపడుతుంది. అవును. ప్రత్యేకంగా నాకు చాలా ఇష్టం ఆశ్లేష నక్షత్రం. ఎందుకంటే స్టాంప్ వేసి పెడతారనమాట. నువ్వు ఖచ్చితంగా వాటికి చాలా ఇబ్బంది పెట్టావు, నువ్వు ఆశ్లేష నక్షత్రంలో పుట్టు అని. అది మనము తప్పు అనుకోకూడదు. ఏం పాపం చేశామో తెలియక ఉండడం అనేది చాలా కష్టం. తెలిసిపోయిందిగా ఇక్కడ మీరు ఏం మిస్టేక్ చేశారో అనేది మీకు అర్థమైపోయింది కాబట్టి. అంటే ఎంతో కొంత ఆశ్లేష సర్పెంట్స్ కి ఏదో ఒక ఇబ్బంది పెడితేనే ఆశ్లేష నక్షత్రంలో పుడతారు. ఇబ్బంది పెడితేనే ఆశ్లేష నక్షత్రంలో పుడతారు. అదేంటంటే ఈ జన్మలో మీరు ఇది క్లియర్ చేసేసుకోండి అని చెప్పి ఒక ఫర్గివ్నెస్ కూడా, ఒక క్షమాపణతో పుడతారని నాకు అనిపిస్తుంది. అదే కదా క్షమాపణ పొందడం అంటే. చాలా హైలీ ప్యూర్ సోల్ అయితే తప్పించి క్షమాపణ అనేది దొరకదు. ఎగ్జాక్ట్లీ. అవునా కాదా?
సో అట్లా మనం ఆశ్లేష నక్షత్రంలో పుట్టారని అట్లా మళ్ళీ అలా అనుకోకూడదు. అనుకోవద్దు. తప్పు. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి మీరు ఆశ్లేష బలి పూజ చేసుకుంటే చాలా మంచిది. వివరంగా నేను చెప్తాను అక్కడ ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మందిని చూస్తే ఆశ్లేష నక్షత్రం చాలా మంచి హృదయంతో ఉంటారు. వెరీ హెల్పింగ్ నేచర్. అవును. వెరీ అసలు బ్యూటిఫుల్. ఇంకోటి వాళ్ళ దగ్గర ఉన్న గుణం ఏంటో తెలుసా, ఎంత హెల్ప్ చేసినా వాళ్ళు ఇబ్బంది పడే స్టేజ్ కి మాత్రం వెళ్ళరు. మళ్ళీ అది చాలా మంచిది. చాలా జాగరూకతో చేస్తారు. మంచి క్వాలిటీ అది. అద్భుతం. ఆశ్లేష గురించి, నక్షత్రాల గురించి మనం మాట్లాడుకుందాం. చెప్పుకుందాం. తప్పకుండా. అయితే ఇప్పుడు మంగళవారం నాడు అంగారక చతుర్థి వచ్చింది కాబట్టి ఆ రోజు స్వామి వారికి సింధూరాన్ని సమర్పించండి. ఇంట్లో వినాయకుడికి తప్పకుండా సింధూరం అనేది సమర్పించండి. మీకు అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. అద్భుతం. 21 నామాలు కూడా చెప్తాను అని అన్నారు కదా. తప్పకుండా చెప్తారా? చెప్తాను తప్పకుండా చెప్తాను. ఆ విఘ్నేశ్వరుడి పాద పద్మములకు నమస్కరిస్తూ ఆ విఘ్నేశ్వరుడి 21 నామావళి చదువుకుందాం. శ్రీ గణంజయాయ నమః, శ్రీ గణపతయే నమః, శ్రీ హేరంబాయ నమః, శ్రీ ధరణీధరాయ నమః, శ్రీ మహాగణపతయే నమః, శ్రీ లక్ష్మప్రదాయ నమః, శ్రీ క్షిప్రప్రసాదనాయ నమః, శ్రీ అమోఘ సిద్ధయే నమః, శ్రీ అమితాయ నమః, శ్రీ మంత్రాయ నమః, శ్రీ చింతామణయే నమః, శ్రీనిధయే నమః, శ్రీ సుమంగళాయ నమః, శ్రీ బీజాయ నమః, శ్రీ ఆశాపూరకాయ నమః, శ్రీ వరదాయ నమః, శ్రీ శివాయ నమః, శ్రీ కాశ్యపాయ నమః, శ్రీ నందనాయ నమః, శ్రీ వాచాసిద్ధాయ నమః, శ్రీ ఢుండి వినాయకాయ నమః. ఎంత బాగున్నాయో 21 నామాలు కదక్క. ఇది చదువుకోమంటారా? ఇది చదువుకోవాలి. చింతామణి అంటే గుర్తుకొచ్చింది. మీరు ఎక్కడ ఎవరు చూసినా అబ్బా ఎక్కడుంటాడు అని అంటే అసలు ఆ లలిత అమ్మవారి దగ్గర కూడా మనకి గణపతి కనిపిస్తూ ఉంటాడు. అంతే కదా. అవును. చక్కగా పీఠం మీద అలా కూర్చొని ఉంటాడు. కాబట్టి మీరు ఇల్లు కావాలి, ఇప్పుడు రేపు మా మంగళవారం నాడు వస్తుంది కదా, మీకు ఇల్లు కావాలి తప్పకుండా. ఎటువంటి పరిస్థితుల్లో ఇల్లు ఆగిపోయిందండి, లేదంటే కొంచెం నెమ్మదిగా నడుస్తుందండి, వర్కర్స్ చాలా ఏడిపిస్తున్నారండి, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా రేపు వచ్చే సంకటహర చతుర్థి నాడు పూజ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. సో సాయంత్రం పూట చక్కగా ఉపవాసం ఒకవేళ లేకపోయినా కూడా పూజ చేసుకోవచ్చు. ఇంకోటి రాహుకేతువులతో ప్రాబ్లం ఉంటే కూడా రేపు ఆశ్లేష నక్షత్రం నాడు వస్తుంది కాబట్టి ఆ రోజు పూజ చేసుకుంటే రాహుకేతువుల దోషం కూడా నివృత్తి చేయబడుతుంది అనమాట. అద్భుతం అక్క. అయితే సంకటహర చతుర్థికి ఖచ్చితంగా మీరు స్విచ్ వర్డ్స్ చెప్పటం అనేది పరిపాటియే. మరి ఈ లంబోదర సంకష్టహర చతుర్థి నాడు ఏ స్విచ్ వర్డ్ చదువుకోవచ్చు అక్క? వేదిక్ స్విచ్ వర్డ్. అన్నదమ్ములు ఇద్దరిది కలిసి వస్తున్నారు కాబట్టి మనం ఏం చేద్దాము అని అంటే లలితం లంబోదరం ఒకటి చదువుకోండి. అలాగే లలితం షణ్ముఖం, లలితం కుమారం, లలితం సుబ్రహ్మణ్యం, ఈ 4 చదువుకోండి. చాలా బాగా కలిసి వస్తుంది. అమ్మవారి అండా ఉంటుంది. లలితం సుబ్రహ్మణ్యం, లలితం కుమారం, లలితం షణ్ముఖం చదువుకుంటే ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్. అద్భుతం. ఎన్నిసార్లు చదవమంటారు? 108 టైమ్స్. 4 ఒకటేసారి 108 టైమ్స్ చదువు. లేదా లలితం లంబోదరం 108 టైమ్స్ చదివి ఈ 3 108 టైమ్స్ చదువుకోవచ్చు. చాలా బాగా కలిసి వస్తుంది. మీరు చదవటం విషయంలో అది మామూలుగా స్విచ్ వర్డ్ ఏ స్విచ్ వర్డ్ అయినా ఎటువంటి పరిస్థితుల్లో పీరియడ్స్ లో చదవద్దు అని చెప్తారు. అయినా అడుగుతూ ఉన్నారు, పీరియడ్స్ ఉన్నాయి చదువుకోవచ్చా? చదువుకోవద్దమ్మా. ఎందుకంటే మనం యూనివర్సే అమ్మవారిగా భావిస్తున్నప్పుడు మనం దూరంగా ఉండమని చెప్పినప్పుడు ఉండడమే. ఇంకోటి పీరియడ్స్ ఉన్నాయని బాధపడకూడదు. మీలో ఉన్న శక్తి అవేకన్ అయింది. యు ఆర్ వెరీ నియర్ టు ద గాడ్. ఇంకా చెప్పాలి అని అంటే సో అప్పుడు ఏం చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ టేక్ రెస్ట్, మెంటల్గా ఫ్రీగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, అంతర్ముఖం అవ్వండి. అసలు మీలో మీరు ఏం చేయాలి, అందుకనే మనం పక్కన కూర్చోబెట్టేది 3 రోజులు. ఇంకా ప్రత్యేకించి మీరేమి ఇది చాలా అంటే సొసైటీలో ఎలా పడిపోయింది పక్కన కూర్చోవడం అంటే హేయమైన చర్యగా, ఒక హేయమైన చర్యగా భావించబడుతుంది. కానీ అలా కాదు. మీలో ఉన్న శక్తి బయటికి వస్తుంది. ఒక గౌరవం ఇవ్వాలి ఆ శక్తికి. కాబట్టి ఏం అంటుకోవద్దు, ముట్టుకోవద్దు, నువ్వు కూర్చోమ్మా, నీకు కావాల్సినవన్నీ మేము అరేంజ్ చేస్తాం, నీకు ఏ బాధ లేదు, నువ్వు పూజ చేసుకోక్కర్లేదు, రాయక్కర్లేదు, ఏమి చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ టేక్ రెస్ట్, అంతర్ముఖం అవ్వు అని చెప్పడానికే చేశారు అనేది మనం అర్థం చేసుకోవాలి. చాలా చక్కగా తెలియజేశారు అక్క. అందుకే మీరు చూడండి, మూన్ రిలేటెడ్ మన పీరియడ్స్ 28 days కి రావాలన్నమాట కరెక్ట్ గా. అంతే. కొంతమందికి 30కి వస్తే ఇట్స్ ఓకే,
కానీ మూన్ రిలేటెడ్ అంతే. అంటే ఏంటి, మనం సైకిల్. చాలా అనుసంధానమై ఉన్నాం ఆడవాళ్ళం ప్రకృతికి, మనం అది గుర్తుపెట్టుకోవాలి. బ్యూటిఫుల్. అయితే సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా ఇవి? సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోకూడదమ్మా. స్విచ్ వర్డ్స్ చదవచ్చా? స్విచ్ వర్డ్స్ కూడా వద్దు. సూతకం అయిపోయిన తర్వాత అసలు మీరు సూతకంలో ఉంటే ఇంకొకటి, పితృదేవతల అండాదండ ఎప్పుడూ ఉంటుంది మీకు. ఆ 1 year అంతా మీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ఆ సోల్స్. టెన్షన్ మమ్మల్ని రక్షించండి అని చెప్పడమే, అంతే. దండం పెట్టుకోవడం, వాళ్ళ పేరు పైన ఆ రోజు ఇప్పుడు ఇప్పుడు సంకటహర చతుర్థే ఉందనుకో, మీరు పూజ చేసుకోలేకపోతున్నారు, ఎవరో సూతకం ఉంది మీకు, పోయారు, వాళ్ళ పేరున చక్కగా అన్నము ఇంత పెరుగన్నం ఏదో చేసి, లేకపోతే ఒక ఫ్రైడ్ రైస్ లేకపోతే పలావో, లేదు అంటే గనక మరి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేయకుండా ఎవరికన్నా దానం ఇస్తే కూడా మంచిదే కదా. పులిహార దద్దోజనం చక్కగా ఇవ్వచ్చు. మేము మొన్న కంచికి వెళ్ళినప్పుడు మాకు ఇంత దద్దోజనం పెడితే ఎంత సంతోషించేసామో మేము. అసలు అసలు వాళ్ళు ఎందుకు పెట్టారో, అంతే ఎందుకు తీసుకొచ్చారో మఠం వాళ్ళు తెలియదు మనకి. ఎవరైనా పెట్టమని ఉంటారేమో అని నా భావన అనమాట. మీకు కొంచెం ఇంత దద్దోజనం చేసి పెట్టండి ఎవరికన్నా, ఈ పూజ కోసం మేము ఇస్తున్నామని చెప్పుంటారు ఖచ్చితంగా. కానీ మీకు తెలుసా, ఇంత దద్దోజనం అసలు ఎంతమంది ఆకలి తీర్చిందో, ఎన్నిసార్లు మేము సంతోషపడిపోయామో. అవును, నా చిన్న పిల్లాడు ఆడు తినేసాడు ఆవురావురమంటూ. అదే అసలు ఎంత ఉండాలో అట్లా, ఆ కారం ఎంత ఉండాలో, పోపు ఎంత వేయాలో అంత, కమ్మదనం ఎంతో అంత. అసలు పరమాచారి గారి ప్రేమ అంతా కూడా దానిలోనే అనిపించింది మనకి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇచ్చేది కొంచెమైనా ఇచ్చామనుకో, మనస్ఫూర్తిగా వాళ్ళు తింటూ 10 సార్లు మనం తలుచుకుంటే మనం ఎంత సంతోషంగా, మనకు అదే బ్లెస్సింగ్ అవుతుంది. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా మాకు వివరించారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.